పవన్ కళ్యాణ్ని ఓడించలేకపోతే పేరుని రెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించి చివరికి గెజిట్లో తన పేరు ముద్రగడ పద్మనాభరెడ్డి అని మార్చుకున్నటువంటి ముద్రగడ పద్మనాభం వ్యవహారాన్ని బేస్ చేసుకుని తెలుగుదేశం వాళ్ళు సిద్ధమా అంటూ నానిని వీళ్ళని నిలదీస్తున్నారు. గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాల నాని చంద్రబాబు చెప్పులు తుడుస్తా అని శపథం చేశారు ఓడిపోతే, ఇప్పుడు తుడుస్తావా రా, చంద్రబాబు గారి చెప్పులు సిద్ధంగా ఉన్నాయి అని పిలుపునిస్తున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట నుంచి ఘోర ఓటమైన మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు కదా, తీసుకుంటావా, తక్షణం అనౌన్స్ చేయి అని నిలదీస్తున్నారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం నుంచి ఎరపతినేని శ్రీనివాసరావు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రగల్భాలకు పలికిన మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తక్షణం రాజకీయ సన్యాసం చెయ్యమని నిలదీస్తున్నారు. చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ముద్రగడ పద్మనాభరెడ్డికి ఉన్నటువంటి జ్ఞానం బాధ్యత ఉందా, పిట్టల దొరలాగా ఒకదంపుడు మాటలకు పరిమితం అవుతారా, లేదా ఇచ్చిన మాట ప్రకారం మాట మీద నిలబడతారా అని ప్రశ్నిస్తున్నారు.